ప్రవళిక ఇంటికి జానకి వస్తుంది. ఇక రఘురామ్ అయితే సైకిల్పై అక్కడి నుంచి బయలుదేరి వెళ్తూ ఉంటాడు. ఏమండి ఏమండి అని జానకి పిలుస్తూ ఉంటుంది. అయితే రఘురామ్కి అయితే వినపడదు. రఘురామ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక నేరుగా ప్రవళిక ఇంటి లోపలికి వచ్చి జానకి ప్రవళిక గారు అని పిలుస్తూ ఉంటుంది. అక్కడున్న ఒక వస్తువుని ప్రవళిక కింద తోస్తుంది. ఇక అక్కడ సౌండ్ వచ్చిందని ప్రవళిక దగ్గరకు వచ్చి జానకి చూస్తుంది. ప్రవళిక కొనరూపితో కొట్టుపింటాడుతూ ఉంటుంది. ప్రవళిక గారు ఏమైంది, ఎవరండి ఇది చేసింది అని జానకి అడుగుతూ ఉంటుంది. అప్పుడే ప్రవళిక కొనరూపి వదిలేసి చచ్చిపోతుంది ప్రవళిక గారు అని జానకి అయితే బాగా కంగారు పడిపోతూ ఉంటుంది. ఈలోపే పోలీసులు అక్కడికి వచ్చేస్తారు. పక్కనే ఉన్న రివాల్వర్ని జానకి తన చేతిలోకి తీసుకుంటుంది. రఘురామ్ ఇదంతా చేశాడని, రఘురామ్కి బదులుగా తాను జైలుకి వెళ్దామని జానకి ఆ రివాల్వర్ని పట్టుకుంటుంది. జానకి గారు మీరేనా ఈ హత్య చేసింది అని ఇన్స్పెక్టర్ అడుగుతూ ఉంటాడు. అవును నేనే చేశాను అని జానకి ఒప్పుకుంటుంది. కానిస్టేబుల్స్ ఈమెని అరెస్ట్ చేయండి అని జానకి చేతిలో ఉన్న రివాల్వర్ని వాళ్ళు తీసుకొని జానకిని అరెస్ట్ చేసి తీసుకువెళ్తారు. సారీ సార్, మా పెద్దమ్మ ఎక్కడా అని ఆద్య, బావా అమ్మెక్కడా అని రామ అడుగుతూ ఉంటుంది. అదేంటి మా ఆయన్ని అడుగుతున్నావు, మీ ఆయన్ని అడుక్కోవచ్చు కదా అని రామ ఆద్య ఇద్దరు కూడా గొడవ పడుతూ ఉంటారు. అప్పుడే మళ్ళీ ప్లేసులు మార్చి పెద్దమ్మ ఎక్కడా అని ఆద్య సీనుని అడుగుతుంటే మా అమ్మ ఎక్కడా అని శౌర్యని రామలక్ష్మి అడుగుతూ ఉంటుంది. అంటే ఈరోజు మన కార్యాలు కదా, అందుకే అత్తయ్య ఇక్కడ లేరు అని శౌర్య అంటాడు. ఓ అవునా అని రామలక్ష్మి సిగ్గుపడుతూ ఉంటుంది. సరే రామ, మన గదిని నేను పూలతో డెకరేట్ చేస్తాను అని చెప్తుంటే అలాగే సార్ అని రామలక్ష్మి చెప్తుంది. అచ్చా నేను కూడా రెడీ చేస్తాను అని సీను అంటే ఏంటి సమయం దొరికింది, అవకాశం దొరికింది కదా అని చనువు తీసుకుంటున్నావా అని ఆద్య అడుగుతుంది. అయితే వద్దులే, వాళ్ళ రేంజ్కి తగ్గినట్లు మన రేంజ్ ఉండాలని నేను చేస్తానని చెప్పాను, అయితే చేయండిలే ఆద్య అని సీను అంటాడు. శౌర్య సార్ మనకి చాలా రేంజ్ ఎక్కువగా ఉన్నట్లుంది, అంత బాగా డెకరేట్ చేయాలి అని రామలక్ష్మి ఇక రెచ్చగొడుతూ ఉంటే సీను ఏంటి ఇంకా చూస్తున్నావు, వెళ్ళి రెడీ చేయి అని ఆద్య అంటుంది. సరే సరే అని సీను చాలా సంతోషపడతాడు. జెన్నీ ఆంటీ మా రామాని అందంగా తయారు చేయి అని శౌర్య అంటాడు. ఏంటి నేనా అని అస్మిత అయితే చాలా షాక్ అయి అడుగుతూ ఉంటే మీరు ఉన్నది ఇందుకే కదా, చేయండి ఏంటి అలా చూస్తున్నారు, రామా నేను పూలతో డెకరేట్ చేయడానికి వెళ్తాను, నువ్వు రెడీ అవ్వు అని శౌర్య అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక శౌర్య సీను ఇద్దరు కూడా వాళ్ళ గదుల్ని పూలతో బాగా అలంకరిస్తూ ఉంటారు. జెన్నీ ఆంటీ రామలక్ష్మి రెడీ చేస్తూ ఉంటుంది. ఆంటీ త్వరగా కానివ్వండి, రెడీ చేయండి, ఆ పూలు పెట్టండి అని రామలక్ష్మి ఇక దగ్గరుంటే మని అస్మితతో అన్ని రెడీ చేయించుకుంటుంటుంది. ఏంటంటే అన్నీ అయిపోయాయా అని అడుగుతూ ఉంటే రెడీ చేసేసాను కదా రామా అని అస్మిత అంటుంది. ఏంటంటే పాలు తీసుకువెళ్ళాలి కదా అని రామలక్ష్మి అంటుంది. ఓ మర్చిపోయాను, నేను వెళ్ళి రెడీ చేస్తాను అని అస్మిత అంటుంది. ఇక ఆద్య పాల గ్లాస్ తీసుకొని వెళ్తూ ఉంటుంది. అస్మిత అయితే కిచెన్లోకి వెళ్తుంది. అప్పుడే రామలక్ష్మి ఆద్యకి ఎదురొస్తుంది. ఆద్య కావాలని ఆ పాల గ్లాస్ని రామాకి చూపిస్తూ ఉంటుంది. ఇక అస్మిత అయితే రామలక్ష్మి వాళ్ళు తాగే పాలల్లో నిద్ర మాత్రల్ని కలుపుతూ ఉంటుంది. ఇవి 1కి 2 ఎక్కువ కలిపేస్తాను, వాళ్ళు ఈ రోజంతా నిద్రపోతూ ఉంటారు, కార్యం జరగదు ఏమీ జరగదు అని అనుకుంటుంది. ఇక అంతా పాలు రెడీ చేస్తుంటుంది. ఆది చేతిలో ఉన్న పాల గ్లాసును చూసి రామలక్ష్మి నేరుగా కిచెన్లోకి వస్తుంది. ఆంటీ పాలు రెడీ అయిపోయాయా అని అడుగుతూ ఉంటుంది. చల్లరుస్తున్నాను అని అస్మిత అంటుంది. ఇది జరగండి నేను పోసుకుంటాను అని ఆద్య వైపు చూస్తూ కావాలని రామలక్ష్మి ఇక పాల గ్లాసులోని పాలు పోస్తూ ఉంటుంది. అప్పుడే పొరపాటున అస్మిత రామ ఇద్దరు కూడా చూసుకోకుండా డాష్ ఇచ్చుకుంటారు. రామలక్ష్మి అయితే ఆద్య వైపు చూస్తూ డాష్ ఇస్తుంది. చేతిలో ఉన్న పాల గ్లాస్ కింద పడిపోతుంది. అయ్యో పాలన్నీ కింద పోయాయే అని రామలక్ష్మి కంగారు పడుతూ ఉంటుంది. ఆద్య పాల గ్లాసును చూపిస్తూ నవ్వుతూ ఉంటుంది. అయ్యో నేను నిద్ర మాత్రలు కలిపి నేనే నా చేతులారా ఈ పాలన్నీ కింద పోయేలా చేశానే, చచ ఇప్పుడు ఏం చేసేది అని అస్మిత కంగారు పడుతూ పాలు కింద పోయాయి కాబట్టి శోభనం క్యాన్సిల్ అని చెప్తూ ఉంటే అదేంటి పాలు కింద పోయినంత మాత్రాన శోభనం క్యాన్సిల్ ఎందుకు అవుతుంది అని రామలక్ష్మి అడుగుతూ ఉంటే ఆద్య చూడు పాల గ్లాసుని పట్టుకుని వెళ్తుంది, పాలు లేకపోతే శోభనం జరగదు కదా అని అస్మిత చెప్తుంది. పాలు లేకపోతే ఏంటి, నీళ్ళుంటే చాలు అని ఇక టీని తయారు చేస్తూ ఉంటుంది. రామా అపచారం నామా, ఎవరైనా శోభనానికి డికాషన్ తీసుకువెళ్తారా అని అస్మిత అడుగుతుంటే పాలు తీసుకువెళ్ళడం పాత పద్ధతి ఆంటీ, పాలు తాగితే పడుకుంటారు, అదే డికాషన్ తాగామనుకో రాత్రంతా ఎంజాయ్ చేయొచ్చు అని రామలక్ష్మి ఆద్య వైపు చూస్తూ ఇక రెచ్చగొట్టేలా మాట్లాడుతూ ఉంటే ఇక రామలక్ష్మి డికాషన్ తీసుకువెళ్తూ ఉంటే అస్మిత అయితే చూసి కోపంగా రగిలిపోతూ ఉంటుంది.
ఇక రామలక్ష్మి అయితే ఆద్య ఇద్దరు కూడా గదిలోకి వెళ్తారు. శౌర్య సీను ఇద్దరు కూడా వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. రామలక్ష్మి రాగానే శౌర్య చాలా సంతోషపడుతూ ఎదురు గదిలో ఉన్న సీనుని చూసి బ్రో తగ్గేదే లేదు బ్రో అంటే విషెస్ చెప్తూ ఉంటాడు. ఓకే ఓకే కానివ్వు బ్రో అని సీను చెప్తాడు. ఇక వాళ్ళు గడియ పెట్టుకుంటారు. ఆద్య వాళ్ళు గడియ పెట్టేసుకున్నారు, నేను కూడా పెట్టనా అని సీను అడుగుతూ ఉంటాడు. అలాగే ఆద్య చెప్తుంది. ఇక గడియ పెట్టేసమని చెప్తుంది, ఊ కొడుతుంది. తర్వాత జరగబోయే కార్యక్రమానికి కూడా ఊ కొడితే అంతే చాలు, నాకు ఇంకేం అవసరం లేదు అని సీను అయితే చాలా సంతోషపడుతూ గడియ పెట్టుకుంటాడు. ఇక శౌర్య అయితే ఇదిగో రామ అంటూ పువ్వుని రామ చేతికి ఇస్తే ఆ రెడ్ డ్రెస్ చూసి రామ అయితే చాలా సంతోషపడుతూ ఉంటుంది. అయితే శౌర్య రామ దగ్గరికి వస్తూ ఉంటే రామ మెల్లగా కొడుతూ ఉంటుంది. ఏమైంది రామ అని శౌర్య అడుగుతూ ఉంటే అబ్బాయి ఏం లేదులే అని మళ్ళీ రామ సిగ్గుపడుతూ ఉంటే రామ అని శౌర్య అయితే చాలా సంతోషపడుతూ ఉంటాడు. అప్పుడే ఆద్య గదిలోకి రాగానే పాల గ్లాస్ తీసుకొని కూర్చో ఆద్య అని సీను చెప్తూ ఉంటాడు. అప్పుడే ఆద్య కూర్చోగానే ఏదో కూర్చుకుంటుంది, గట్టిగా అరుస్తుంది. రామ ఆ కేక విన్నావా అని శౌర్య అడుగుతూ ఉంటే విన్నాను, సీను బావ ఆద్యని చంపకేసి చెల్లుమని ఒక లెంపగా ఇచ్చుంటాడు అని ఇక రామ చెప్తూ ఉంటే అబ్బా ఆ అరుపు నీకు అలా అర్థమైందా, అది కాదులే రామ ఇలా రా అని శౌర్య రామలక్ష్మిని కూర్చోబెడుతూ ఉంటాడు. ఏమైంది ఆద్య అని సీను అయితే చాలా ప్రేమగా అడుగుతూ ఉంటాడు. ఏదో గుచ్చుకుంది అని చెప్తూ ఉంటే అక్కడ ఏం గుచ్చుకుంది అని వెతికి పుల్ల ఆద్య పుల్ల తీసేశాను అని సీను కూర్చుంటాడు. ఇప్పుడు ఏమి గుచ్చుకోలేదు, ఇప్పుడు కూర్చో ఆద్య అని ఆద్యని కూర్చోబెడతాడు. అలా రెండు జంటలు కూడా ఒకటవబోతూ ఉంటాయి.